ఏపీ ఫైనాన్స్ డిపార్ట్మెంట్ మరియు ఉద్యోగ సంఘాలతో ముగిసిన భేటీ చర్చించిన కీలక అంశాలు ఇవి. ఇక జనవరి నెలలో 14వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా డిఆర్ బకాయిలు 90%, సబ్ ట్రెజరీలు చెల్లింపులు జరిగాయి. 3 నెలలు కావస్తున్న విశాఖపట్నం పెన్షనర్లకి పేమెంట్ కాలేదు. 3 నెలల నుండి టెక్నికల్ డిఫాల్ట్ అని డైరెక్టర్ అయితే చెబుతున్నారు. ఇక ఏప్రిల్ 15, 2026 వెలగపూడి సచివాలయంలో ఫైనాన్స్ డిపార్ట్మెంట్ జాయింట్ సెక్రటరీ శ్రీ గౌతమ్ అల్లాడి గారిని కలిసి కాంట్రాక్ట్ ఉద్యోగులు, పెన్షనర్లు మరియు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల వివిధ సమస్యలను ఏపీ ఎన్జిఓస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు ఏపీజేసీ చైర్మన్ శ్రీ అలపత్తి విద్యాసాగర్ గారు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ డివి రమణ గారు ప్రస్తావించడం జరిగిందండి. ముఖ్యంగా జనవరి 2026న చెల్లించిన డిఏ మరియు డిఆర్ బకాయిలలో సాంకేతిక కారణాల వల్ల ఇంకను చెల్లించవలసి ఉన్న ఉద్యోగ సిపిఎస్ ఉపాధ్యాయులు మరియు పెన్షనర్ల బకాయిలు చెల్లింపు విషయమై ఈ విషయంలో సాంకేతిక కారణాల వలన చెల్లింపు పొందని పెన్షనర్లకు డిఆర్ అరియర్స్ ఈ నెలలో చెల్లింపులు చేస్తారు. ఉద్యోగుల ముఖ్యంగా సిపిఎస్ ఉద్యోగుల డిఆర్ అరియర్స్ మే నెలలోగా చెల్లిస్తారు. టైల్ ఓపెన్ చేయడం, సాంకేతిక ఇబ్బందులు ఉన్నవారికి మళ్లీ బిల్లు నమోదు చేసుకునే అవకాశం కల్పించడం తదితర అంశాలన్నీ మే నెలలో జరుగుతాయి. ఇక నిధి పోర్టల్లో నమోదు చేసుకున్నప్పటికీ సాంకేతిక కారణాల వల్ల జీతాలు అందని ఎంటీఎస్ మినిమం టైమ్ స్కేల్ ఉపాధ్యాయుల ఇబ్బందిని ఏపీ జేసీ ఉపాధ్యాయ సంఘాలు జేసీ దృష్టికి తీసుకొని రాగా వారి సమస్యలను ఫైనాన్స్ అధికారుల దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. గత నెల నుంచి ఆగిపోయిన ఎంటీఎస్ ఉపాధ్యాయుల జీతాలను ఈ నెలలో తప్పనిసరిగా బిల్లు జనరేట్ చేయడం, వారి శాలరీ పేమెంట్ చేయడం జరుగుతుందని తెలియజేయడం జరిగింది. 7,000 కోట్ల పైబడి చెల్లింపులు జరిగినప్పటికీ ఇంకనూ పెండింగ్లో ఉన్న పెన్షనర్ల ఎన్కాస్మెంట్ ఆఫ్ ఎర్న్ లీవ్ అంశంపై చర్చించడం జరిగింది. 7,000 కోట్ల పైగా చెల్లింపులు పూర్తయినప్పటికీ కొంత ఎస్ఎల్ బకాయిలు ఉన్నాయని ఆర్థిక వెసులుబాటు బట్టి చెల్లిస్తామని వారు తెలియజేశారు. ఇక కాంట్రాక్ట్ ఉద్యోగుల విషయంలో నిధి పోర్టల్లో నమోదు ద్వారా జరుగుతున్న జీతాల సమస్యల తదితర అంశాలను కూడా వారి దృష్టికి తీసుకెళ్లడం జరిగింది. ఈ సమావేశంలో ఏపీ ఎన్జిఓ స్టేట్ సెక్రటరీ ఎల్ రజనీష్ బాబు, గుంటూరు జిల్లా అధ్యక్షులు ఘంటసాల శ్రీనివాసరావు, క్యాపిటల్ సిటీ యూనిట్ ఆర్గనైజింగ్ సెక్రటరీ సిహెచ్ శ్రీధర్, ఏపీఎస్ నాయుడు తదితర ముఖ్య నాయకులు పాల్గొన్నారు.